హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు పాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం హ్యాండ్ అయితే కొన్నిసార్లు బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్ సరిపోవు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఖర్చు సైడ్ అయితే హ్యాండ్స్ సరిపోవు, జాయింట్ వేయాల్సి వస్తుంది. ఈ జాయింట్ ఎలా వేయాలి అని తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి. ఇంతవరకే వచ్చి ఉంటుంది హ్యాండ్, దానికి జాయిన్ చేసేయడం ఎలా చూసేద్దాం ఈ వీడియోలో. ఆల్రెడీ జాయిన్ చేశాను, వన్ హ్యాండ్ అయితే చేశాను, ఇంకోటి మీకు వీడియోలో చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇది ఇక్కడ మనం జాయింట్ వేసుకుందాము. కరెక్ట్ ఉంది హ్యాండ్ అయితే. కొంచెం ఎక్స్ట్రా కావాలి, ఖర్చు ఉండాలి కదా, మరి కరెక్ట్ అంటే అవ్వదు కదా. అది కొంచెం ఖర్చు కోసం నేను జాయిన్ చేసుకుంటున్నాను. అది ఎంత పొడవు ఉంటుందో అంత క్లాత్ తీసుకొని కొంచెం వెడల్పు ఇటు సైడ్ మన వైపు వెడల్పు పెట్టుకొని, పట్టి సైడ్ అయితే హ్యాండ్ కింది వైపు అయితే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, అంత కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఆల్రెడీ కరెక్ట్ ఉంది నాకు, కొంచెం క్లాత్ ఉన్నా చాలు నాకు, కొంచెం ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు జాయింట్ చేసేది మనకి బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత జాయింట్ కనిపించదు ఆల్మోస్ట్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మీకు జాయింట్ అన్నది అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా జాయింట్ ఉంటుంది. అదే పైన స్టిచ్ వేయకుంటే అటు ఇటు కదులుతూ జాయింట్లా కనిపిస్తుంది. స్టిచ్ వేస్తే పర్ఫెక్ట్గా క్లాత్ అక్కడ స్టిచ్ అంటే స్ట్రక్ అయినట్టు అక్కడే ఉండిపోతుంది అనమాట. పైన స్టిచ్ అయితే వేసుకోవాలి జాయింట్ వేసినప్పుడు. కొన్నిటికి వేయాలి, మళ్ళీ అన్నిటికీ వేయకూడదు, కొన్ని క్లాత్స్కే వేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకోండి. ఇది స్టిచ్ చేసే ముందు ఇలా జాయింట్ వేసుకోవాలి బ్లౌజు అన్నప్పుడు, మనం బ్లౌజ్ పీస్ అదే హ్యాండ్స్ జాయింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్లో కట్స్ తీస్తాం, ఫ్రంట్లో కర్వ్ తీస్తాం. హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అయితే జాయింట్కి ఇక్కడ కర్వ్ తీస్తాం, ఒక 1/2 ఇంచ్లో తీస్తాం. ఆ కర్వ్ తీసుకోకుండా ఫస్టే ఇలా జాయింట్ చేసేసిన తర్వాత లాస్ట్లో కర్వ్ తీసుకోవాలి. ఫస్టే కర్వ్ తీసేసామనుకోండి, బ్యాక్ సైడ్ ఏదో ఫ్రంట్ సైడ్ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతాము. అలాగే స్టిచ్ చేసేటప్పుడు టూ హ్యాండ్స్ అంటే రైట్ హ్యాండ్ వేలో వస్తాయి, లేదా లెఫ్ట్ హ్యాండ్స్ వస్తాయి. అందుకని చెప్పి ఫస్ట్ కర్వ్ తీయకూడదు. జాయింట్స్ వేసే పని ఉంటేనే, జాయింట్స్ వేసిన తర్వాత లాస్ట్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఖర్చులు రెండు ఒకేసారి ఒకటే అతుక్కున్నట్టు పెట్టాలన్నమాట. రెండు లోపలే ఉండాలి, రెండు ఖర్చులు. బ్యాక్ సైడ్ అంతా నార్మల్ క్లాత్ ఉండాలి, పర్ఫెక్ట్ క్లాత్, మంచి క్లాత్ ఉండాలి. రెండు ఇలా పెట్టి ఖర్చులు బయటకు కనబడకుండా ఉండాలన్నమాట, లోపల ఉండాలి ఖర్చులు. ఇప్పుడు రెండు పెట్టినప్పుడు అలా పెట్టి కర్వ్ తీస్తేనే మీకు కరెక్ట్ హ్యాండ్స్ వస్తాయి. లేదంటే రెండు రైట్ సైడే వచ్చేస్తాయి, లేదా లెఫ్ట్ సైడే వచ్చేస్తాయి. మళ్ళీ అన్నీ జాయింట్ చేసేవన్నీ ఎప్పుకోవాల్సి వస్తుంది. చూడండి, రెండు ఖర్చులు లోపలికే ఉన్నాయి కదా, అది క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అన్నది లోపలికే ఉందన్నమాట. అలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను హెమ్మింగ్ చేసుకుంటాను పట్టి పెట్టి. సో మీకు లాంగ్ వీడియో కావాలా, బ్లౌజ్ వీడియో, కటింగ్ వీడియో, హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ ఏమైనా సరే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.